పార్లమెంట్ సాక్షిగా మల్లికార్జున్ ఖర్గే కూడా 400 పార్ అనేటువంటి మాట అన్నారు. రెండు విషయాలు ఉన్నాయి ప్రత్యేకంగా. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు ఆ రోజు చాలామంది అన్నారు గుజరాత్ సీఎం ఆయనేంటి, ఆయన ఎక్కడ వస్తాడు అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. సీనియర్ మంత్రులు ఆ రోజు సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఎంఏ వైస్ చైర్మన్గా ఒక కమిటీలో నేను ప్రత్యేక ఆహ్వానితునిగా విపత్తులకు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి దాన్ని శాంక్షన్ చేయడానికి ఉండే కమిటీలో చిదంబరం గారు, షిండే గారు, శరద్ పవార్ గారు అంతా కూడా కూర్చొని మనకి ఇన్ని వస్తాయని లెక్కలేసుకున్నారు. సరే, మోడీ గారు రారనుకునేటువంటి తరుణంలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు. అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతితో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని సమస్యలను ఎదుర్కొన్నటువంటి విషయాన్ని దేశ ప్రజలంతా కూడా చాలా బాగా గమనించారు. దేశంలో ఎప్పుడెప్పుడు సంకీర్ణ ప్రభుత్వం మనకు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో, ఒక నాయకుడు లేచి నేను ఉపసంహరించుకుంటానంటే, వెనకట దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సీతారాం కేసరి గారు, అట్లా ఎవరైనా కూడా సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీతో నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో, అంటే ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన కావాలని చెప్పి కోరుకునేటువంటి దానికి అదొక రుజువు. 2019 వచ్చేసరికి ఇంకా ఎక్కువ బలం ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి చాలా రోజుల నుంచి మళ్ళీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మోడీ అనేది ప్రతి ఇంట్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మోడీ అంటే ఫోటో నేను చూపించి చాలా మందిని అడుగుతాను. గ్రామాల్లో, పట్టణాల్లో, స్లమ్స్ లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఆయన మోడీ అని ముఖం మీద సంతోషంగా చిరునవ్వుతో వారు చెప్తారు. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. గతాన్ని పోల్చుకొని చూస్తే ఎటువంటి పాలన ఇచ్చారు, నీతివంతమైనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన. గతంలో ఏదైనా పని చేయాలంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఇబ్బందుల వలన ఆ పని చేయలేనటువంటి పరిస్థితులు, చేసినా చాలా జాప్యం జరిగి ప్రభుత్వానికి అనవసరంగా దుబారా ఖర్చులు పెరిగిపోయేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతుండేటువంటి దాన్ని పోల్చుకొని చూస్తే పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు.